పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వ్యాలిడిటీ కలిగిన వీసాతో అమెరికా వచ్చే ప్రతి ఒక్కరిని సమగ్ర పరిశీలన చేయడంతో పాటు వీసా మంజూరుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ కేటగిరీల కింద మంజూరైన 55 మిలియన్ల వీసాలను కూడా రీచెక్ చేయాలి అని ఆదేశించింది. ఈ మేరకు వీసా మంజూరైన తర్వాత కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తారు. క్రిమినల్ రికార్డులు, అమెరికన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారా అన్నది చూస్తారు. ఏదైనా అనుమానాస్పదమైన విషయం కనిపిస్తే వీసాను రద్దు చేసే అధికారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కు కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ పై అమలు చేస్తున్న కఠిన విధానాలు ఇప్పుడు మరింత పెరిగాయి. దాదాపు 5.5 కోట్ల మంది వీసా హోల్డర్లు, అంటే ఇప్పటికే టూరిజం, స్టడీ లేదా వర్క్ వీసాతో అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరూ కొత్త తనిఖీ ప్రక్రియకు లోనవుతారు. స్టేట్ డిపార్ట్మెంట్ తాజా సమాచారం ప్రకారం వీసా పొందిన తరువాత కూడా కొత్త సమాచారం బయటకొస్తే, ఉదాహరణకు క్రిమినల్ కేసులు, అనుమానాస్పద సంబంధాలు లేదా టెర్రరిజానికి మద్దతు ఇచ్చి ఉంటే వెంటనే వీసాను రద్దు చేయవచ్చు. 2024 ఫిస్కల్ ఇయర్లో 11 మిలియన్ వీసాలు జారీ చేశారు. అందులో 77% బిజినెస్ అండ్ టూరిజం, 7% స్టూడెంట్స్, అకాడమిక్ ఫ్యామిలీస్ కి జారీ చేశారు. అయితే ఇప్పటికే 6,000 మందికి పైగా స్టూడెంట్ వీసాలు రద్దయ్యాయి. వారిలో 200 నుంచి 300 మందిని తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా గాజా యుద్ధానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ క్యాంపస్లలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ నిపుణులైతే ఈ చర్యను స్వేచ్ఛా హక్కుల ఉల్లంఘనగా చూస్తున్నారు. వ్యక్తుల ప్రవర్తన కాదు, సోషల్ మీడియాలోని మాటల ఆధారంగా వీసాలు రద్దు చేయడం వివక్షతకు దారితీస్తుందని కాటో ఇన్స్టిట్యూట్ పాలసీ డైరెక్టర్ డేవిడ్ బీర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరో పెద్ద నిర్ణయం ప్రకటించారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదానికి ఇండియన్ నేషనల్ ట్రక్ డ్రైవర్ అని ఆరోపిస్తూ విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ట్రక్కర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా భద్రత పేరుతో ప్రారంభమైన ఈ కొత్త చర్యలు ఇమ్మిగ్రెంట్స్, స్టూడెంట్స్ కు మరింత అనిశ్చితి సృష్టిస్తున్నాయి. వీసా ఉన్నంత మాత్రాన భద్రత లేదని, ఎప్పుడైనా రద్దయ్యే అవకాశం ఉందని కోట్లాది మంది భయాందోళనలతో ఉన్నారు.